హాయ్ అండి, నేను మీ సీరని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియో వచ్చేసి ఎగ్ పఫ్ అండి. బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఇందులో స్టఫింగ్ వచ్చేసి మనము స్వీట్గా కావాలంటే స్వీట్గా చేసుకోవచ్చు, అలాగే స్పైసీగా కావాలంటే స్పైసీగా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలనేది ఇప్పుడైతే వీడియోలో అయితే చూసేద్దామండి. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలండి. పోపు గింజలు వేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు అండి. ఫ్రెష్ కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టమోటా ముక్కలు కూడా వేసుకోవాలండి. నేను చూపించిన విధంగా వేసుకోండి. నేను స్పైసీగానే చేస్తున్నాను. స్వీట్గా కావాలనుకుంటే మనం టమోటాను ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్పైసీ కాబట్టి ఒక మీడియం సైజు టమోటానే తీసుకున్నాను. ఇదంతా కూడాను మీడియం మంట మీద అయితే మనం చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు వేసుకొని అలాగే రుచికి తగినటువంటి ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారాలు అనేటివి వాళ్ళకు తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసాను. వీటన్నిటిని మంచిగా కలబెట్టాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము వేపుకోవాలి. దాని తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే ఇప్పుడు వేయాలండి. ఆనియన్స్ను ఇలా పొడవుగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా ఇందులో అయితే ఇప్పుడు వేసేయాలి. దీన్ని మంచిగా వేసిన తర్వాత ఇప్పుడు మనము కారం అయితే వేయాలండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం వేసాను. అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసానండి. ధనియాల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదంతా మీడియం మంట మీదనే జరగాలి. అంతకన్నా ముందు మనము ఎగ్గులను అయితే ఉడకబెట్టి పొట్టు ఒలుచుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది పక్కకు తీసుకొని అదే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్గులను అయితే ఇందులో ఇలా ఒకసారి గోలియాలండి. ఇలా అంత మొత్తంగా ఇలా వేపుకొని అట్లా లైట్గా అప్పుడు మనకు ఇది ఉప్పు కారం అనేది ఇట్లా మంచిగా పట్టేస్తుంది. పక్కన పెట్టేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మనము మైదా పిండిని అయితే చపాతీ కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా దానిని చపాతీలాగా రుద్దుకొని ఇలా 2 భాగాలుగా చేసుకొని మనం స్టఫింగ్ చేసుకున్నటువంటి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కర్రీ అలాగే ఎగ్గును కూడా పెట్టేసి ఇలా 4 మడతలు ఫోల్డింగ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా నేను చిన్నగా మనము కొద్దిగా వేసుకొని ఆయిల్లో రీఫ్రై చేసుకోవాలండి. 2 పక్కల ఇరువైపులా మంచిగా కాల్చాలి. అప్పుడు మనకు ఈజీగా ఎగ్ పఫ్ అనేది ఇంట్లో రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ. బేకరీలో కంటే చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే బేకరీలో కంటే ఇంట్లోనే బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ముందు మంచి వీడియోలు మీకు మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇలా చూడండి, నేను చూపించిన విధంగా గోల్డెన్ కలర్లో అయితే ఎగ్ పఫ్ అయితే వచ్చేసింది. దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకోండి. దీనిని మనము టమోటో కచప్తో అయితే సర్వింగ్ చేసుకోవచ్చు.